కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా. కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి, కొంచెం సంయమనం పాటించి, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకురాండ్రైనా, ఎవరైనా, భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను, దేవుడు అన్యాయస్తుడైతే కాదు, దేవుడు న్యాయవంతుడు. తనకు మొర్రపెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని కార్యాలు పొందడానికి ఏం అవసరమైంది? వాగ్దానాలు పొందడానికి ఓరిమి. చూడండి, హెబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు స్పష్టంగా. చూడండి ఏం అవసరమై ఉందో. అధ్యాయం 36వ వచనం చదువు నాయనా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పయ్యా. మళ్ళీ ఒకసారి చదువు నాన్న, మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టాన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి వెళ్ళి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలామంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? సావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు, తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి అవసరంలా. నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను, దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను, నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను. నేను ఆత్మహత్య చేసుకోను, నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాకా ఎదురు చూడాలి. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో, ఎవరికి ఏ కార్యం చేస్తాడో, ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో, ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దో. చిల్లర చిల్లర అప్పులు కుప్పలు తిప్పలు ఉన్నాయి మాకు ఒకప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్నా, మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అని చెప్పా. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, దేవుడు మనకు డబ్బు సహాయం చేయకపోతే అప్పుడు అడగండి అని ప్రార్థన చేయమని కూర్చోబెట్టా. నా మాటిని కూర్చున్నారు మొత్తం ప్రార్థనలో. దేవుడు దేవాళ్ళు ఎట్లనో కొంచెం సంతోషం మా వాళ్ళని చూసి నాకు. ఎందుకంటే సోదోళ్ళు కాదు, ఆ సోదోళ్ళు కాదు, నా ఫ్యామిలీ చురుకైన వాళ్ళే.
ఎందుకంటే మోకాళ్ళు వేశారు కాబట్టి. మోకాళ్ళు వేయకపోతే ఆసోదోళ్ళు లెక్కలో కట్టేవాడు వాళ్ళని కూడా. నా మాటిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెబుతున్నా. ఈ చిలకలూరుపేటలో అప్పుల పాలైపోయి ఇక్కడ నుంచి మేము నరసరావుపేట వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఉన్నాం. 100 రూపాయల అప్పు కూడా పుట్టదు మాకు ఇక్కడ. అలాంటిది ఒక తల్లి ఫోన్ చేసింది, దేవుడు ఆమెతో మాట్లాడాడు. మేము రోజు మోకాళ్ళుని పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి బైబిల్ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. దేవుని వైపు చూడటం మొదలు పెట్టాం. దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసింది, ఆ తల్లితో మాట్లాడింది. ఆ తల్లి, ఎందుకు వదిలిపెట్టిపోవాలి ఊరు మీరు? అప్పులైతే ఒక మాట నాకు చెప్పొద్దా? నువ్వు రా, ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో లెక్క రాసుకోండి, మొత్తం రాసుకోండి. ఎంత డబ్బు అయితే చెప్పండి, అది మొత్తం నేను తీసుకొస్తా. కాదు, సంవత్సరాలుగా మా దగ్గర తీసుకున్నారు, ఇచ్చారు. మీరంటే మాకెంతో నమ్మకం ఉంది. ఎందుకు అట్లా వెళ్ళారు? రండి అంటే మొత్తం లిస్ట్ రాసుకున్నాం, ఎవరెవరికి ఇవ్వాలో ఎంతంతో మొత్తం ఒక కుప్ప అయితే రాసుకున్నాం. మరి అప్పులంటే కుప్పలే అవుతాయి, మరి మామూలుగా కావు. రాసి పెట్టుకున్నాం. రాసిపెట్టి టోటల్ అమౌంట్ ఇంత అంటే మొత్తం కర్రల సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చిందండి. కర్రల సంచి ఉంటుందే, ఆ సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చి రోడ్డు పక్కన నిలబడింది. మేమేం మళ్ళీ వస్తువులు కూడా తాకట్టు పెట్టలా. ఎవరన్నా ఇస్తారు? ఆ దేవుడు గదిలేడు, మరేంది? మీలో కొంతమంది అంటుండొచ్చు, ఇప్పుడు నేను ఆ కర్రల సంచి కోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని. తప్పకుండా కదిలిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది. నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యం అని. అట్ట కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం నీకు అవకాశం ఇస్తాడో. నా దేవుడు లేడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. చేస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? అప్పులో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆహా, మొత్తమా? వందనాలు. సరికంతా అదేమంది. అట్లయితే ఏం పర్లా, నీకోసం కూడా కర్రల సంచి పంపించగలడు ఆయన. నిజమండి. ఇల్లు ఇల్లు తిరిగి పంచాం, సొంత సొమ్ములాగా. ఆమె సొమ్ము పాపం. అప్పు కడతంటే తీసుకునే వాళ్ళు దిమ్మరపోతున్నారు. డాడీ మీకు ఎంత డబ్బు డాడీ అండి? దేవుడు ఇచ్చాడు, తీసుకో, నా కాగితాలు మాకి. అడిగినోడు కల్లా అదే సమాధానం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కట్టలేరని. కానీ తీసుకెళ్ళి అంత పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటే మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుడు కార్యం చేశాడు. ఒకటే సమాధానం, ఎక్కడే మీకంటే దేవుడు ఇచ్చాడు, తీసుకో. ఎక్కడైతే నీకంటే డబ్బులు తీసుకొని మా కాగితాలు మాకి తీసుకొచ్చి, మరి అంత నమ్మి ఇచ్చింది కదా తల్లి పాపం. ఈ కాగితాలు ఆమె దగ్గర పెట్టి, మా ఇంటి స్థలం కాగితాలు ఇవన్నీ పెట్టి తడవకింత 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 కష్టపడి తీరిస్తే చివరిలో ఒక 35,000 ఏమో ఆమె వదిలేసింది. 35,000 అంటే దాదాపు 45,000 ఏమో వదిలేసింది. అవసరం లేదు కట్టొద్దని. చూడు ఎట్ట మాట్లాడాడో. ఆయన ఉన్నాడా? కాకపోతే మనకు ఓపిక లేదు. అనేవాడిని అన్ని, తిట్టేవాడిని తిట్టని, ఒక మాట పడు, రేపు సాక్ష్యం ఏం చెబుతా? ఎవడు ఏమనకుండా, ఏ నొప్పి తగలకుండా, అసలు ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా సాగిపోతే, మరి దేవుడు ఇలాంటి స్థితిలో నాకు ఇలాంటి కార్యాలు చేశాడని సాక్ష్యం ఏం చెబుతావు? నీ తలకాయ సాక్ష్యం చెప్పాలిగా. ఇప్పుడు నేనేం చెప్పేవాడిని ఏమి లేకపోతే, ఇప్పుడు ఉంది కాబట్టి, అనుభవించాను కాబట్టి
సాక్ష్యం చెప్తున్నా, లేకపోతే ఇక నా తలకాయ చెప్పాలి, నేనేం చెప్పాలి? ఇక ఖచ్చితంగా సాక్ష్యం కోసం నీ జీవితంలో కొన్ని అనుమతిస్తే సంతోషంగా స్వాగతించు. ఫ్రీగా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, మామూలుగా ఎక్కదు, అందుకని చెబుతున్నా. ఇప్పుడు చెప్పు, సావు బతుకు అంటావా? సస్యపోయిద్ది అంటావా? దేవుని పాదాల దగ్గర దీన మనస్సు కలిగి కూర్చో. ఆయన కృప చూపకపోతే అడుగు. నిర్ణయ కాలం ముందు తప్పనిసరిగా నా తండ్రి నీ పక్షాన కదులుతాడు. మనుషులు మనల్ని మోసం చేస్తారు, డౌట్ లేదు. మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు, చేస్తారు, మానవ నైజం అది. కానీ ఆయన మోసం చేయటం. మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు, డౌట్ లేదు. కానీ ఆయన సిగ్గుపరచడు. నీ బిడ్డ మారలేదా? ఏం కాదు, మోకాళ్ళే. వాడిని నీ ముందు పెట్టుకో, వాడి ఫోటో పెట్టు నీ ముందు. రోజు వాడిని దేవుడికి అప్పచెప్పు. ఇదిగో వీడి సంగతి చూడు ప్రభువా, వీడి సంగతి చూడు. పెట్టు, ఆ ఫోటో పెట్టు, వాడి ఫోటో పెట్టు అప్పచెప్పు దేవుడికి. వీడు నా కుమారుడు, వీడి సంగతి తేల్చు. వీడు మార్చబడాలా, వీడు దర్శించబడాలా, రక్షింపబడాలా, వీడి మనోనేత్రాలు వెలగాల. వీడు నాకంటే ఎక్కువగా యేసయ్యా 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 అని కలవరం కలవరించాలా. నీ కూతురు కదలలేదా? పెట్టు, దేవుని ముందు పెట్టు, ఆమె ఫోటో పెట్టు, మోకాళ్ళై మొర్ర పెట్టు. దేవుణ్ణి కలవరించేటట్టు చేయకపోతేప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోవట్ల, జీవం గల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి, హిజ్కియా రబ్షాకే పంపిన ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ముందు చదివినట్టు నీ బిడ్డ ఆనవాళ్ళు దేవుని ముందుకు తీసుకెళ్లి దేవుడికి చెప్పు. ఇదిగో నా బిడ్డకు సంబంధించిన ఆకృతో లేకపోతే వస్త్రము దేవుని ముందు తీసుకెళ్ళి, ఇదిగో నా బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు కదిలించుమని పెట్టు. దేవుని ముందు తీసుకెళ్ళి పెట్టు, రోజు మొరపెట్టు. వాడిని కదిలించొద్దు, ఆయన కదిలించొద్దు, మొర్రపెట్టు అంతే. నువ్వు గిర్రా 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 తిరిగే వాడే వచ్చి పడతాడు ఆడ. ఏం మంత్రగాడికి మాంత్రికుడికి అంత శక్తి ఉన్నప్పుడు జీవంగల దేవుడికి లేదా అయింది? వీడు ప్రయోగతంతు చేస్తే అవతల మనిషి డ్యామేజ్ అయినప్పుడు మనం దేవుని ముందు ప్రార్థన చేస్తే వాడిని కదిలించడా దేవుడు? దయ్యాల కంటే, దురాత్మల కంటే, సైతాను కంటే బలవంతుడు నా యేసయ్య. ప్రతి విషయంలో ఓపికతో దేవుని ముందు మోకాళ్ళని ఓపికతో నువ్వు గాచుకో. దేవుడు కార్యం జరగకపోతేప్పుడు అడుగు. ఆ ఓపిక లేకనే చాలామంది ఇబ్బంది పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు అడుగులు దెబ్బ కొడుతున్నాయి. కాదు, దేవుడు కదిలిందాక కొంచెం ఓర్పు సమయం పాటించి మనం దేవుని ముందు కూర్చోవటం అలవరుచుకోవాలి. ఆవేశపడకూడదు. కొంత నేర్పాడు దేవుడు నాకు, లేకపోతే మామూలుగా ఉండేది కాదు మన హడావుడి. దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, వెయిట్ ఆగురా, తొందరపడగా ఆగున్నాను అనుకుంటూ వచ్చాడు. దేవుడి కృపలో ఆగుతా వచ్చాను. ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు కార్యాలు చేసుకుంటా, తగిలితే తగలాల్సిన దగ్గరికల్లా తగిలేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తగిలిచ్చాడు. మనం వస్త్రములు చించుకున్న ఏం ప్రయోజనము? ఆవేశపడి. ఎంతమందికి విశ్వాసం కలిగింది? మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా? తొందరపడతారా? చేస్తాడా చేయడా? భౌతికంగా ఏదైనా సంతాన విషయంలోనైనా నువ్వు దేనికోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్రపెట్టి ఎదురు చూడు. కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు. నీకు మంచి మనసు ఉందా? సరే, నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు. నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. ఏది ఉత్తమం? మీకు తెలుసా? చాలామంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది.
నా కళ్ళతో చాలామంది చూశాను, నేను వాళ్ళకి ప్రార్థన కూడా చేశాను. వాళ్ళకి సంతానం కలగనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఇక వాళ్ళు పిల్లలు అనే ఆలోచన పక్కన పెట్టి దిక్కులేని బిడ్డను తీసుకొచ్చుకొని పెంచడం మొదలుపెట్టారు. అలా ఎప్పుడైతే ఇంకొక బిడ్డను తెచ్చుకొని పెంచి ఆ బిడ్డని ఆదరించడం మొదలుపెట్టారో దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు. అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు. ఆమె సంతానవతి అయింది. మీరు కూడా ఇనే ఉంటారు, చాలామంది జీవితాల్లో చూసే ఉంటారు. ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు. పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా. ఏ తల్లి కన్న బిడ్డ దిక్కులేని బిడ్డను తెచ్చుకోమా. కన్న బిడ్డలే గ్యారంటీగా చూడాలి ఈ రోజుల్లో. బయట వాళ్ళది ఏముంది, ఏమో వీలైతే కన్నవాళ్ళకంటే బయటోడే చూడవచ్చు, బయట అమ్మాయే చూడవచ్చు. ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో. దేవుని ప్రణాళిక నీ విషయంలో అది అయి ఉందేమో. దాన్ని ఎందుకు గుర్తించవు? నేనే గనాలని నువ్వు మొరాయిస్తున్నావు. ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో. అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో. నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు అట్లా నిన్ను డిసైడ్ చేశాడేమో. అలా ఎందుకు అనుకో? అలా దేవుడు నీ చేతికి తీసుకొస్తే ఏదన్నా ఒక బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయి. దేవుడు దయగలిగితే నీ గర్భాన్ని ముట్టి నీకు కూడా సంతానాన్ని ఇస్తాడు. ఇయ్యకపోయినా ఆ బిడ్డను పెంచు. వేరే తల్లి కన్న బిడ్డను నువ్వు పెంచితే అది సేవ. నీ కన్న బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేస్తే బాధ్యత గొప్పదా, సేవ గొప్పదా? పెద్దగా చెప్పండి. మైండ్ పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి. సేవే గొప్పది కదా. చెయ్యి, ఆ పని చెయ్యి. విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు. లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా? కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఇస్తాడు. శారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకెవడా అండి? ఆయన ఇస్తాడు. ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. కుటుంబ పరిస్థితుల మార్పు విషయంలో కూడా నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ప్రార్థనలు చేస్తున్నా కానీ జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. జవాబు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన ఆపకూడదు, ఓపిక కోల్పోకూడదు. నీ ఓర్పును చూడని దేవుణ్ణి, నీ ఓపిక, నీ సహనం, నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా, కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు, తెగ నచ్చుతావు నువ్వు దేవునికి. నీ మొండితనం చూడని దేవుణ్ణి, నీ ఓర్పును చూడని దేవుణ్ణి. అది అన్ని విషయాలలో వర్తిస్తుందండి. ఇదే సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. సేవ చేయడానికి పూనుకున్నావు, మొర పెడుతున్నావు, మొత్తుకుంటున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కొంత ఫలం చూసావు, ఇంకా ఫలం చూడాలని ఆశపడుతున్నావు, కానీ జరగట్లేదు. డోంట్ వరీ. ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోనుండు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు పట్టజాలన్నంత విస్తారమైన ఆత్మల్ని ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా కృపనిస్తాడు. ఆఖరి మాట, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా ఉన్నావు. ఓకే, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు, 4 రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే 5వ రోజు నేను తేడా పడుతున్నాను, మళ్ళీ బలహీన పడుతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ముఖం చెల్లట్లా. నేను చెప్తున్నాను నీకు ఒక సలహా. ఓకే, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నావు, కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు. స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో ఆశ ఉంది, కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని ఘట్టాల్లో. అయితే దేవుడు దానికి నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరం కావాకు. పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో. అంటే పడమని చెప్పట్లా నేను. పడతా లెగుస్తా ఉన్న స్థితిలో సాతాను ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు అంటాడు. వాడి మాట వినవాకు. నా దేవుడు నన్ను త్రోసివేయడు, నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు, నేను నిలబడతాను. ఆయన నన్ను నిలబెడతాడు. నువ్వు అలా కాకుండా దేవునికి దూరం అయ్యావు అనుకో, ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావని అర్థం పడిపోవడానికి.
అట్లా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి పదే పదే వస్తున్నావు అనుకో, పోరాడుతున్నావు అని అర్థం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా. ఏమర్థమైంది? నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరంగా అమ్మంటాడు. దూరం కావటానికి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ముంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పెద్ద ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? నా భాషలో చెబుతున్నా. సరే, నువ్వు ఎదవ అయితే అయ్యావు, అట్లానే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళే అన్నాడు. అట్లానే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాళ్ళే అన్నాడు. నేను పెద్ద పనికి మాలిన దాన్ని, బలహీనరాల్ని అన్న ఫీలింగ్ నీకుందా? అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు. ఎలాంటి మాటో చూడండి. నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా, దేవుడు నిన్ను ఒప్పుకోడు అంటాడు. నువ్వు వాడి మాట వినొద్దు. నన్ను కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, బలపరిస్తే బలపరుస్తాడు. నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన వదలను. ఏమనాలి? నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన మాత్రం వదిలిపెట్టను. నేను, నా దేవుడు నాకు బలం ఇచ్చిందాకా, యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు యెహెజ్కేలు నిలవలేకపోయాడు. ఆత్మ యెహెజ్కేలు నిలబెట్టినట్టు అవసరమైతే నా దేవుడు తన ఆత్మను పంపి నన్ను నిలబెట్టుకుంటాడు. అప్పటిదాకా నేను ఆయన పాదాలు అయితే వదిలిపెట్టను. నేను ఆయన సన్నిధినే గాచుకుంటాను, ఆయనకి దూరం అయితే కాను అని. నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించటం మానకూడదు. అక్కడ కూడా నీకు ఓర్పు అవసరమై ఉంది. కొన్నిసార్లు విసుగొచ్చిద్ది నీకు. ఇది ఎట్లా ప్రభువా, ఇన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు అంటే, నిన్ను బాధ పెట్టడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను నీకు తగను ప్రభువా, నేను నీకు తగను ప్రభువా, పనికిరాను ప్రభువా, పనికిరాను దాని ప్రభువా, పనికిరాను అండి ప్రభువా, అసహ్యుణ్ణి ప్రభువా, అసహ్యురాల్ని ప్రభువా అని నీకు బాధ కలిగిద్ది. దేవుని ముందు అది చెప్పుకొని దుఃఖపడతా ఉంటావు. అయితే నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, అలా అనుకొని నిన్ను నువ్వే అసహించుకొని దేవునికి దూరం కావాక, దేవునికి దూరం కావాక, ఆయన పాదాలను వదిలిపెట్టవాక. ఒక్కటే విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన ఆత్మను నీలోనికి పంపైనా నేను నిలబెడతాడు. గడి గోడు, నువ్వు గెలవలేకపోతే దేవుడు తన ఆత్మని యెహెజ్కేలులోకి పంపించినట్టు నీలోనికి పంపించైనా నిన్ను నిలబెడతాడు. అలా నిలబెట్టిందాకా నువ్వు పట్టు వదిలిపెట్టద్దు. ఓపికతో ఆయన సన్నిధిలో కాచుకో. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నేను బలహీనుణ్ణి అని నీకు అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. నేను బలహీనురాలిని అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. మానవద్దు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి మళ్ళా నిన్ను పురికొల్పి బలపరుస్తాడు. ఆయన తీసుకునే స్టెప్స్ ఆయన తీసుకుంటాడు. ఎట్టకేలకు నిన్ను నిలబెడతాడు.